Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka AS Circle, Ashok Nagar X Roads, Hyderabad. సో జనరల్ ఎస్ఏలో ముఖ్యంగా గ్రూప్ వన్లో ఎలాంటి ఎస్ఏలు వస్తాయి? మనం ఏ ఎస్ఏలు రాస్తే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి? గతంలో మాకు వచ్చినటువంటి టాప్ ర్యాంకర్స్ అంతా కూడా ఎస్ఏ పేపర్లో టాప్ స్కోర్ చేశారు. వాళ్ళకి నేను ఇచ్చినటువంటి సజెషన్స్ కానీ, నేను ఇచ్చినటువంటి ఎస్ఏస్ కానీ, వాళ్ళు రాసినటువంటి విధానం కానీ అన్నిట్లో కూడా వాళ్ళు మంచి మార్క్స్ స్కోర్ చేశారనమాట. సో ఇప్పుడు మనకున్నటువంటి ఈ తెలంగాణ గ్రూప్ వన్లో జనరల్ ఎస్ఏస్ మనం 3 సెక్షన్లు ఇచ్చారు మనకి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సో వీటిల్లో మనం జనరల్ ఎస్ఏ అనేది చాలా అందరికీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటిది ఇది. ఎందుకంటే ఇప్పుడు మిగతా పేపర్స్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 లాంటి మిగతా పేపర్స్ అంటే జిఎస్ పేపర్స్ అన్నీ కూడా ఆల్రెడీ మీరు ఎక్కడో కూడా చదివే ఉంటారు, ఒక ఐడియా ఉంటుంది, ఏదో ఒకటి ప్రజెంట్ చేయొచ్చు అనుకోవచ్చు. కానీ ఎస్ఏ అనేది కొత్తగా మనకి ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. మెయిన్స్లో మాత్రమే, ప్రిలిమ్స్లో ఎక్కడ ఈ జనరల్ ఎస్ఏ ఉండదు. సో ఇది కూడా ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట మనకి సర్వీస్. ఎందుకంటే 3 ఎస్ఏలు రాయటం వల్ల ఒక 150 మార్క్స్కి 3 ఎస్ఏలు రాయాల్సి ఉంటుంది మనం. కాబట్టి కాస్త మనం జాగ్రత్తగా రాస్తే దీంట్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనకి సిలబస్లో జనరల్ ఎస్ఏలు ఏంటంటే జనరల్గా మనకి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 3 సెక్షన్లు ఇచ్చారు మనకి. 3 సెక్షన్లలో మనకు ప్రధానంగా చూస్తే సెక్షన్ 1 మనకి సెక్షన్ 1 ఆర్ సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. ఈ మూడిట్లో మనం ప్రధానంగా చూస్తే సెక్షన్ ఏలో సోషల్ అండ్ పొలిటికల్ ఇష్యూస్ మీద ఎస్సేస్ వస్తాయి. సోషల్ అండ్ పొలిటికల్, ఇక్కడ పొలిటికల్ అంటే కాన్స్టిట్యూషనల్ అని అర్థం. సామాజిక రాజకీయపరమైనటువంటి ఎస్సేలు వస్తాయి. సామాజిక రాజకీయపరమైనటువంటి, రాజ్యాంగపరమైన, ఇక్కడ రాజకీయ మీన్స్ రాజ్యాంగపరమైనటువంటి వ్యాసాలు వస్తాయి ఇక్కడ. సెక్షన్ బిలో మనకి ఎకనమిక్ డెవలప్మెంట్, ఆర్థికాభివృద్ధి అంటే ఇక్కడ సోషల్ డెవలప్మెంట్ మీద వస్తే ఇక్కడ ఎకనమిక్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధి. మనం అది సింపుల్గా మనం ఏమంటున్నాం అంటే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఏ వస్తాయి ఇక్కడ. ఇంకా సెక్షన్ 3లో కానీ చూస్తే మనం ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు. ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది మనకి యూపీఎస్సీ, మనకి టీజీపీఎస్సీ వాళ్ళు ఇచ్చినటువంటిది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్ఎన్టీ. మనకి వీటి మీద మనం ఫోకస్ చేయాలి ఎస్ఏలు. నన్ను అడిగితే ఎస్ఏలు అసలు చదవాల్సిన అవసరమే లేదు. మీకు ఒక ఐడియా ఉంటుంది, ఐడియా ప్రకారం ఒక స్ట్రక్చర్లో ఆన్సర్ డెవలప్ చేసుకుని రావాలి. ఎస్ఏ అనేది ఒక ఫ్లో అనమాట. మీరు రాస్తూనే ఉండాలి ఒక అంశం గురించి. మీరు దాన్ని అన్ని డైమెన్షన్స్లో, అన్ని యాంగిల్స్లో దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటూ రావాలి. ఇది కొంచెం కష్టమైన పనే అనుకుంటూ ఉంటారు, దీన్ని దారి తెరిస్తే చాలా ఈజీ. కాబట్టి మనం జనరల్గా మనకి సోషల్ ఎస్ఏస్ అంటే ఏముంటాయి మనకి జనరల్గా ప్రజెంట్ బర్నింగ్ అవుతున్నటువంటి విషయాల మీద ఫోకస్ చేయాలి. ప్రజెంట్ బర్న్ అవుతున్నటువంటి విషయాలు ఏంటి? సోషల్ అండ్ పొలిటికల్, ఎలక్షన్స్ అంటే ఎలక్షన్ కమిషన్ మీద మన క్వశ్చన్ రావచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆర్ ఎలక్షన్ రిఫార్మ్స్ అంటే ఎన్నికల సంస్కరణలు. ఈవీఎంలు పెద్ద ప్రాబ్లం మనకు రైట్ చేస్తున్నాయి కాబట్టి ఈవీఎంల మీద కూడా క్వశ్చన్స్ మనం అడగచ్చు. ఈవీఎంలు కరెక్ట్ కాదని చెప్పి అంటున్నాం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. అదేవిధంగా దీనికి సంబంధించి మనం ఇంకా సోషల్ ఇష్యూస్లో కానీ ఇంకా మనం కానీ చూస్తుంటే ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఇష్యూస్లో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మెయిన్ అనమాట. మహిళాపరమైనటువంటి సమస్యలు, మహిళాపరమైనటువంటి వాటికి సంబంధించి సోషల్ ఇష్యూస్లో అడగడానికి అవకాశం ఉంది. తర్వాత ఉమెన్ అటాక్స్ కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, మానవ అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇవి సోషల్ ఎస్సెస్ అంటే ఇవన్నమాట. తర్వాత పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇవి కూడా సోషల్ ఇష్యూస్ అన్నమాట. మరి ఎస్సీ అండ్ ఎస్టీ డెవలప్మెంట్, మైనారిటీస్ డెవలప్మెంట్,
తర్వాత పాలిటీలో మనం లోకల్ బాడీస్ మీద కూడా మనం ఎస్ఏ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి మనకి సోషల్ అండ్ పొలిటికల్ ఈ విషయాలని మనం దగ్గరగా ఒక 6 to 7 పేజెస్ రాయాలి ఒక్కొక్క దాంట్లో. 3 సెక్షన్లో 3, సెక్షన్ ఏలో ఒకటి, సెక్షన్ బిలో ఒకటి, సెక్షన్ సిలో ఒకటి రాయాలి. మనకి 4 క్వశ్చన్లు ఇస్తారు వాళ్ళు, వాటిలో ఒకటి రాయాలి. కాబట్టి ఇవన్నీ మనకి సోషల్ అండ్ పొలిటికల్ ఇష్యూస్ అనమాట. అర్జెంట్ బర్నింగ్ ఏమవుతున్నాయి ఆ విషయాల మీద. వీటిల్లో మళ్ళీ మనకు తెలంగాణకు సంబంధించి కూడా ఒకటి అడగచ్చు అనమాట. ఈ సోషల్ అండ్ పొలిటికల్ సంబంధించి తెలంగాణలో కూడా అడగచ్చు. మరి సెక్షన్ బిలోకి వచ్చేసరికి మనం ఎకనామిక్ డెవలప్మెంట్ అంటున్నాం. ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఎస్ఎల్ సెక్షన్ బిలో చూస్తే మనకి ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఒక పెద్ద ఇష్యూ అనమాట. అన్ఎంప్లాయ్మెంట్ మీద అడగచ్చు. ఎందుకంటే ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ ఈ జాబ్లెస్ గ్రోత్ అనమాట. ప్రజెంట్ బర్న్ అవుతున్నటువంటి. అదేవిధంగా మనకి పెట్రోల్ డీజిల్ పెరుగుతుంది కాబట్టి ఈ ఫ్యూయల్ మీద మనకు క్వశ్చన్ అడగచ్చు. ఇంపోర్ట్స్ మీద క్వశ్చన్ అడగచ్చు. ఇంపోర్ట్స్ మీద. బ్యాంకింగ్ సెక్టర్ మీద క్వశ్చన్ అడగచ్చు మనకి ఇక్కడ, అంటే జనరల్ ఎస్ఏలు. బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు. డిజిటల్ ఎకానమీ మీద క్వశ్చన్ అడగచ్చు. ఎందుకంటే మనం ఇప్పటికి 12.5% ఉంది డిజిటల్ మనకి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద క్వశ్చన్ అడగచ్చు, అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బర్న్ అవుతున్నటువంటి విషయాలు ఏంటి, మనం వాటి మీద ఫోకస్ చేయాలన్నమాట. ఇన్ఫ్లేషన్, ప్రజెంట్ వీ హ్యావ్ ద మోర్ ఇన్ఫ్లేషన్ మీద ఎస్ఏ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటివి అన్నమాట. ఇక తర్వాత ఎన్విరాన్మెంట్ అనేది ఒక మేజర్ ఇష్యూ సెక్షన్ సిలో. ఎన్విరాన్మెంట్ దీంట్లో కానీ చూస్తే మనం ఈ పార్ట్లో టెక్నాలజీ అన్నా సైన్స్ అన్నా ఎన్విరాన్మెంట్లో కానీ చూస్తే మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ మీద ఎస్ఏ అడగచ్చు. అదేవిధంగా న్యాచురల్ కెలామిటీస్ ప్రకృతి వైపరీత్యాలు. అంటే ఇప్పుడు చూడండి మనకి ఢిల్లీలోను ముంబైలోను ఫ్లడ్స్ వస్తున్నాయి. డ్రాట్, ఓకే, డిజర్ట్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఇలాంటి వాటి మీద మనకి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినవి రావచ్చు. గ్లోబల్ వార్మింగ్ మేజర్ ఇష్యూ. దీంట్లో COP29 వీటి మీద కూడా మనకు అడగడానికి అవకాశం ఉంది. గ్లోబల్ వార్మింగ్. తర్వాత ప్లాస్టిక్ మీద ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఈ వేస్టేజ్, దీంట్లో మెడికల్ వేస్టేజ్, ఫుడ్ వేస్టేజ్. ఇంకా చూస్తే మనం స్పేస్ మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. స్పేస్, డిఫెన్స్, సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ అవర్ డిఫెన్స్. మనము డిఫెన్స్ రంగంలో స్వయం సమృద్ధిని సాధించాలని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. సో ఇలాంటి బర్నింగ్ ఏమున్నాయి వాటి మీద జనరల్ ఎస్ఏ వస్తుంది. వాటి మీద వస్తాయి. వీటిని ఒక స్ట్రక్చరల్గా రాయాలి. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే మీ క్లాస్ ఇస్తాము, అదేవిధంగా మీకు మెంటర్షిప్లో ఇస్తాము ఎలా ఎస్ఏ రాయాలి. ఇలా ఎంతోమంది పెద్ద ఇన్స్టిట్యూట్లో తిరిగి ఢిల్లీకి వెళ్ళి కూడా అంటే సివిల్ సర్వీసెస్ వాళ్ళు కూడా జనరల్ ఎస్ఏ వచ్చి నా దగ్గరకు వచ్చి తెలుసుకొని రాస్తూ ఉంటారు. దానికి సంబంధించి మీకు కావాల్సినటువంటి ఆ ఇన్పుట్స్ అన్ని నేను కరెక్ట్గా ఇస్తాను. కొన్ని నేను ఇచ్చే ఐడియాలజీ, నేను ఇచ్చేటువంటి ఆ స్ట్రక్చరల్ డెవలప్మెంట్ కానీ మీరు చూస్తే మీరు ఖచ్చితంగా మీకు చదవకుండానే జనరల్ ఎస్ఏ రాసేటటువంటి కెపాసిటీ వస్తుందన్నమాట. మీకు అసలు చదవాల్సిన అవసరం లేదు జనరల్ ఎస్ఏ. నన్ను అడిగితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే అది మా సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రాసే పిల్లలకి, మా సివిల్ ఆస్పిరెంట్స్ కూడా అదే చెప్తాను. నేను జనరల్ ఎస్ఎస్ బుక్ చదవద్దని, మీకు ఈ ఐడియాలజీ రావాలి, వీటి మీద మీకు ఎలా రాయాలో నేను చెప్తాను. సో కాబట్టి ఇప్పుడు మీరు కోచింగ్ తీసుకోవడానికి టైం దొరకదు కాబట్టి ఒకవేళ మీరు ఏం చేస్తారంటే టెస్టులు రాయండి జనరల్ ఎస్ఏలో. రోజుకు ఒక టెస్ట్ రాయండి, లేదా వారానికి ఒకటి రాయండి. కనీసం మీరు ఎగ్జామ్కి వెళ్ళే నాటికి కనీసం 30 ఎస్ఏలన్నా రాయాలి మీరు. అప్పుడు మీరు రేస్లో ఉంటారు. 30 ఎస్ఏస్ రాయాలి, కరెక్షన్ చేయించుకోవాలి. స్ట్రక్చరల్గా ఉన్నాయా, మీరు కంటెంట్ ఏం రాస్తున్నారు, ఇంట్రడక్షన్ ఎలా ఉంది, కన్క్లూజన్ ఎలా ఉంది, సజెషన్స్ ఎలా ఇస్తున్నారు, రెమెడీస్ ఎలా ఇస్తున్నారు, వే ఫార్వర్డ్స్ ఎలా ఇస్తున్నారు, దాంట్లో డేటా రాయాలన్నా, పేరాలు రాయాలన్నా,
లేదా పాయింట్ వైజ్గా రాయాలన్నా చార్ట్స్ వేయచ్చా, ఇవన్నీ కూడా జనరల్ ఎస్ఏలో ఉండే డౌట్లు. వీటన్నిటిని క్లారిఫై చేసి మీకు ఒక అద్భుతమైనటువంటి ఎస్ఏలు ఇస్తాను. మీకు మా స్టూడెంట్ గతంలో మిస్టర్ మధుసూదన్ సెకండ్ ర్యాంకర్ కూడా ఆ సంవత్సరం ఫస్ట్ ర్యాంకర్ కన్నా జనరల్ ఎస్ఏలు ఎక్కువ వచ్చాయి ఆయనకి. ఆల్మోస్ట్ ఆల్ అవుట్ ఆఫ్ 150, 90, 105 సంథింగ్ వచ్చాయి ఆయనకి అరౌండ్, ఐ థింక్. మన సెకండ్ ర్యాంకర్ పావనికి కూడా మంచి మార్క్స్ వచ్చాయి జనరల్ ఎస్ఏలు. సో ఇటీవల మాకు సివిల్స్లో సక్సెస్ అయినటువంటి మా స్టూడెంట్ ఒక ఆయన జనరల్ ఎస్ఏలో 180 మార్క్స్ తెచ్చుకున్నాడు ఆల్మోస్ట్ ఆల్. చాలా బాగా వచ్చినాయి ఆయన కూడా జనరల్ ఎస్ఏలో. సో కాబట్టి జనరల్ ఎస్ఏలో మీకు ఇలా మంచి మార్క్స్ రావాలంటే మీకు ఒక ఐడియాలజీతో మీరు ఒక క్రమ పద్ధతిలో ఒక స్ట్రక్చరల్గా మీరు ఆన్సర్ డెవలప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో కాబట్టి జనరల్గా మనకి వీటి మీద వచ్చి జనరల్గా ఉండాలి జనరల్ ఎస్ఏ, అంతేగాని ఇదేదో మనం బలవంతంగా రాసినట్టుగా అట్లా అని చెప్పి ఏదో భావకవిత్వంతోనూ లేకపోతే గ్రాంధికంలోనూ లేదా సంస్కృతంలోనూ మనకేదో భాష మీద పట్టు ఉండటం, లేదా ఇంగ్లీష్ ఆర్ తెలుగు భయంకరంగా రాయాలి. జనరల్గా సింపుల్గా ఉండాలి. సివిల్ సర్వీసెస్లోనూ గ్రూప్ 1లోనూ ఆన్సర్ చాలా ఒక చాలా సులభమైన పదాలతో రాయాలని చెప్పి క్లియర్గా ఉంటుంది అనమాట. జనరల్గా ఎవరు చదివినా అర్థం అవ్వాలి. ఒక ప్రాబ్లమ్ని మీరు విశ్లేషిస్తూ రాయాలి, ఒక డెవలప్మెంట్ని విశ్లేషిస్తూ రాయాలి, ఒక థియరీని విశ్లేషిస్తూ రాయాలి, వాటికి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. అది ఎలా కరెక్టో, ఎలా కరెక్ట్ కాదు, ఎందుకు కరెక్ట్, ఎలా కరెక్ట్ చేయొచ్చు అని మీరే సజెషన్స్ ఇచ్చుకుంటూ రావాలి. ఇది జనరల్ ఎస్ఏ రాసే పద్ధతి. సో దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. మీకు డీటెయిల్గా చెప్పే టైం ఎవరికి ఉండదు. సో నా దగ్గర టెస్ట్ సిరీస్ రాయండి. టెస్ట్ సిరీస్ రాసిన మీకు నేను ఆ టిప్స్ అన్నీ చెప్పి మీకు నేను కొన్ని ఎస్ఏస్ ఇస్తాను, అవి మాత్రమే రాయండి. నేను ఇచ్చే ఎస్ఏస్ ఒక 30-35 ఇస్తాను. అవి రాస్తే మీరు ఇంకో 35 రాయగలరు. అంత నాలెడ్జ్ వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో నిజంగా సీరియస్గా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అయితే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, కలవండి, రాయండి. అంతేకాని టైం వేస్ట్ చేయకండి. కొన్ని వందల మంది ఫోన్ కాల్స్ చేసి నిజం చెప్పాలంటే మాకు అది నిజంగా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వాలి, కానీ ఊరికే టైం వేస్ట్ చేస్తున్నారు కాల్స్ చేసి. మీ కాలమే ఎక్కువ వృధా అవుతుంది మా కాలం కన్నా. సో కాబట్టి నేను ఇక్కడ మిమ్మల్ని ప్రాధాన్యపడేది ఏంటంటే ఇలాంటి జనరల్ ఎస్ఏ కూడా మీకు స్కోరింగ్. ఇప్పుడు మనకు ఉన్నటువంటి పేపర్లో మెయిన్ బాగా స్కోర్ అయ్యే పేపర్లో ఎకానమీ అనేది ఫస్ట్ ఉంటుంది. తర్వాత ఎకానమీ తర్వాత మనకి స్కోరింగ్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆ పేపర్ స్కోర్ అవుతుంది. ఆ పేపరు 5th పేపరు, ఆ తర్వాత 6th పేపరు. 6th పేపర్ కన్నా కూడా జనరల్ ఎస్ఏ. 3వది జనరల్ ఎస్ఏనే ఉంది. 4వది ఈ 3 అంటే ఎకానమీ, ఎస్ఎన్టీ, మెంటల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ ప్లస్ జనరల్ ఎస్ఏ. ఈ 3 బాగా స్కోర్ చేస్తే మీరు రేస్లో ఉన్నట్టే. మిగతా ఏంటంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 6 ఇవన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళందరికీ ఎక్కడొక్కడ కొంత పరిచయం ఉంటుంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా రాస్తారు. అందరూ కూడా యావరేజ్గా ఒకే కరువు మీదకి వస్తారు. బట్ ఇన్ దిస్ ఎస్ఏ, ఎకానమీ, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్, ఈ 3 పేపర్లలో ఎవరైతే పర్ఫెక్షన్ ఉంటుందో వాళ్ళే గ్రూప్ 1లో టాప్ సర్వీసెస్ వస్తాయి. ఓకే, సో ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొద్దిమందికి పాపం చాలామంది తెలియక ఎక్కడెక్కడో టెస్ట్ సిరీస్ కట్టాం సార్, మా పేపర్లు కరెక్ట్ చేయట్లేదు అని వచ్చి నన్ను కలుస్తూ ఉన్నారు. సో మీరు ఎక్కడో ఫీజులు కట్టి వచ్చి నన్ను కరెక్ట్ చేయమంటే ఎట్లా అండి? ఎలా వీలవుతుంది నాకు? అది ఎక్కడో ఫీజులు కట్టి నా దగ్గరకు వచ్చి ఫ్రీగా సర్వీస్ చేయమంటే నేను చేయలేను కదండి. సో అందుకని అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు జాగ్రత్తగా మీకు ఎక్కడైతే బెనిఫిట్ అవుతారో అది చూసుకోండి. మీకు మొదటి నుంచి నేను చెప్పేది ఒకటే, మీరు ఎవరైతే మీకు పేపర్ దగ్గర పెట్టుకొని మేము కరెక్ట్ చేస్తారో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో అక్కడ అడిగి చూడండి. అంతేగాని ఫీజు తక్కువ ఉంది కదా అని జాయిన్ అవ్వకండి. దానివల్ల చాలా నష్టపోతుంది. ఇలాంటి నోటిఫికేషన్ అయితే మళ్ళీ రాదు. 20-25 వేలతో మీ జీవితం ఆగిపోదు. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా అందరూ గ్రూప్ 1 అధికారులు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.